ఒక అదృశ్య శత్రువు డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ నుంచి ఎలా భారత్ని కానీ మోదీని కానీ మనం రక్షించుకోవాలి, భారత్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి భారతీయుడు చాలా జాగ్రత్తగా ఈ డీప్ స్టేట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే డీప్ స్టేట్ అనేది చాలామంది మేధావులకు కూడా అర్థం కాదు. అది ఒక అదృశ్యమైన హ్యాండ్ ఉంటుంది. అంటే ప్రభుత్వం వెనకాల ప్రభుత్వం సీటు కింద ఇంకో సీటు ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళు భారత ప్రభుత్వం భారతదేశం పైకి లెగుస్తూ ఉంటే, ఆర్థికంగా పురోభివృద్ధి సంపాదిస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. భారతీయ కంపెనీలు పైకి రాకూడదు, వాళ్ళ కంపెనీలు చేతుల్లో ఉండాలి. ఈరోజు ఇండియన్ ఎంఎన్సీస్ కూడా పైకి వెళ్తున్నాయి. చూడండి, అదానీ కంపెనీ ప్రపంచంలో 2వ ప్లేస్కి వెళ్ళారు. ప్రపంచ ధనవంతుల్లో టాప్ 5 పొజిషన్కి వెళ్తే వెంటనే అదానీని అటాక్ చేసి కింద పడగొట్టేశారు, ఏదో ఒకటి చేసి. చూసారా, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు టాప్ 10 పొజిషన్ వాళ్ళే ఉండాలి. అదానీ వెళ్ళడం ఏంటి, వాళ్ళకి ఇష్టం ఉండదు. అదానీ కంపెనీ ప్రపంచంలో పెట్టుబడులు పెట్టబెట్టి వాళ్ళకి ఉండదు. భారతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టబెట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు. అంబానీ ఎందుకు పెట్టాలి? చూడండి, అసీం మునీర్ కూడా అంబానీని బెదిరింపజేశారు. అసీం మునీర్ వైట్ హౌస్ దగ్గర నుంచి అంబానీని కూడా బెదిరిస్తారు వాళ్ళు. సో మన కంపెనీస్ వెళ్ళకూడదు. మన ఎంఎన్సీల కంపెనీకి వెళ్తే వాళ్ళ పెట్టుబడిదారీ వ్యవస్థ పడిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు భారతదేశం కంపెనీలు, భారతదేశ లీడర్లు, భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. డీప్ స్టేట్ మీద అవగాహన ఉండాలి. ఏదైనా పేపర్లో వస్తుంటే అది ఎవరి ప్రాబల్యం వల్ల వస్తుంది, వాస్తవమా కాదా అని చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ లీడర్షిప్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళు ఏదో ఎలక్షన్లో గెలవడానికి మాకు ఫండింగ్ వచ్చేస్తుందంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. తర్వాత నువ్వు ఎవడ మాట వినాలో చూసుకోవాలి. ఇదంతా నువ్వు భారతీయుడి మాట విను. ఇవన్నీ చూసుకోవాలండి. అంటే ప్రతి లీడరు, పార్లమెంటు సభ్యులు, శాసనసభల అసెంబ్లీలో సభ్యులు, లీడర్లు, కార్పొరేటర్ల నుంచి సర్పంచుల నుంచి ప్రతి భారతీయ ఓటు వేసే ప్రతి భారతీయుడు డీప్ స్టేట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇంకా అదృశ్య శక్తులు, ఇప్పుడు మోడీనంటే అసలు మోడీ, ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ అనే పేరు ఎత్తితే ఎలా ఉంటుంది? ఈయన యాంటీ నేషనలిస్టు. ఎవరు క్రియేట్ చేస్తారండి? యాంటీ నేషనలిస్ట్ అంటారు. రాహుల్ గాంధీ అనగానే యాంటీ నేషనలిస్టు అని పౌరసత్వం కూడా ఈ ఘోరంగా చెప్తూ ఉంటారు. మన ప్రతిపక్ష సభ్యుడికి అసలు వాల్యూ కూడా ఎవరు? మోడీ అనగానే అల్ట్రా నేషనలిస్టు, మోడీ అనగానే హిందుత్వవాది, మోడీ అనగానే దారుణం, మోడీ అనగానే హిందూ టెర్రరిస్ట్ అని కూడా అంటారు. వీళ్ళు చాలా దారుణంగా అంటూ ఉంటారండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ మోడీ, రాహుల్ గాంధీలు ప్రతిపక్ష నేత, మన నేతలు వీళ్ళు ఎందుకు పనిచేస్తారండి? ఏ విధంగా పనిచేస్తారు? మన చీఫ్ మినిస్టర్లు ఏ విధంగా? మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. ఫారిన్ మీడియాలో చదివి, గూగుల్లో చదివి ఎలా ఉంటుందంటే డీప్ స్టేటు ఇండియాని ఎవరు కనిపెట్టాడంటే 1498 మే 10వ తారీఖున వాస్కో డి గామా కనిపెట్టాడని ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న ఇండియా 1498 అంటే బ్రిటన్ తర్వాత పుట్టింది, అమెరికా తర్వాత పుట్టింది, అమెరికా గ్రేట్. ఎక్కడికి వెళ్తారంటే నేను అమెరికా వెళ్తా. ఎందుకు చదువుకున్నాం అంటే బ్లడీ ఇండియా అని తిడుతూ ఉంటారు ఈ దరిద్రులు. అంటూ ఉన్నానని కాదండి, దీనికి ప్రాబల్యానికి గురువు కాకూడదు. ఈరోజు గూగుల్లో ఇన్ఫర్మేషన్ చదువుతున్నారా, ఇండియన్ పత్రికల్లో చదువుతున్నారో చూసుకోవాలి. ఈ గూగుళ్ళు, యూట్యూబ్లు ఇవన్నీ. ఎందుకంటే ఇండియా అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A ప్రకారం లిబర్టీ ఇచ్చింది. నీ ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, ఇష్టం వచ్చిన థాట్ ప్రాసెస్ ఉంటుంది, థాట్ అన్నిట్లో నీకు స్వేచ్ఛ ఉంది, అపారమైన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ వల్ల మన ఇండియాకి యూట్యూబ్లో వీటిల్లో పూర్ నాలెడ్జ్లు వస్తాయి, ఇవి వస్తాయి, పేపర్లు వస్తాయి, విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ చదివేసి ఇదే నిజం అనుకోకూడదు. ఏది కరెక్టో ఏది ఇది ఇక్కడ తల్లిదండ్రులు, గురువులు ప్రధానమైన పాత్ర పోషించాలి. భారతదేశం కల్చరల్గా గ్రోత్ అవుతుంది కాబట్టి ఈ కల్చరల్ అండర్స్టాండింగ్, భారతదేశం గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ అలాంటి పద్యాలు చెప్పండి. ఓకే, శాంతి శాంతి అస్తోమ సద్గమయ పద్యాలు చెప్పండి. కల్చర్ మీద అవగాహన కలిగించండి. ఓకే, భారతదేశం లౌకిక రాజ్యం, ఇక్కడ ఏదైనా పెట్టవచ్చు. విద్యా వ్యవస్థలో మహాభారతం, రామాయణం చెప్పామంటే అందరూ వెళ్ళి అటాక్ చేసేస్తారు. విద్యా వ్యవస్థలో ఇంగ్లీషుని నేర్చుకోవడానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, కానీ హిందీని, సంస్కృతం నేర్చుకోవాలంటే అబ్జెక్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రభావానికి మనం గురవుతున్నాం? భారతదేశమే కదా, భారతదేశం అంతా ఒకటే కదా, ఈ ప్రభావం ఎందుకు ఉండలేదు అంటే కల్చరల్లీ గ్రోత్ అవ్వాలంటే మనకి చాలా రెసిస్టెన్స్ ఉంది. డీప్ స్టేట్ పెడుతుంది అక్కడ, చాలా భయంకరం. ఇంగ్లీష్ లేని వ్యతిరేకత, హిందీ సంస్కృతం పెడితే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? దాన్ని ఎందుకు ఉండకూడదు? నీ మాతృభాష ఏదైతే అది ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు ద్వితీయ స్థానంలో ఏది ఉంటే ఏమిటి? అది ఇంగ్లీష్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉండదా? అప్పుడు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరే చెప్తారు, భారతదేశంలో ఒక 10 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ ఉండాలి, లింగ్వా ఫ్రాంకా. ఇప్పటికి అలవాటు పడ్డాం కాబట్టి తర్వాత మార్చుకోండి అని 10 సంవత్సరాలు పెడితే, స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల నుంచి మనం అదే ఇంగ్లీష్ని లింగ్వా ఫ్రాంకా కింద యూజ్ చేస్తున్నాం.
ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ మీడియం. ఈరోజు గ్రూప్ 1లో కూడా ఎంత మైండ్ సెట్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగింది, అక్కడ ఏపీపీఎస్సీ జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయాలి, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయకూడదు. దారుణమైన, అంటే ఇంకా కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాం దీన్ని. కలోనియలిజంలో కొట్టుమిట్టాడుతున్నాం. సో దీని నుంచి బయటపడాలి. చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. ఏదో నేను 2 నిమిషాల్లో చెప్పే వ్యవహారం కాదండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తాను. ప్రతి భారతీయుడు భారతీయతను తెలుసుకోవాలి. ప్రతి భారతీయుడు భారత సంస్కృతి సంపదను తెలుసుకోవాలి. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక వైజ్ఞానిక సంపదని, సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని పార్శ్వాలను తెలుసుకుంటే ఒక 10,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మన కింద. ఆ వేర్లని సంస్కృతిలో నేర్చుకుంటే ప్రతి భారతీయుడు ఉప్పొంగుతాడు. ఈ విధంగా భారతీయతని పునరుద్ధరించుకుని పునరుజ్జీవనం వైపు వెళుతున్న భారతదేశం కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఆ విద్యా వ్యవస్థలో అందరూ తెలుసుకోవాలి. తల్లి తండ్రులు గురువులు పాత్ర పోషించాలి. ఏది చదువుతున్నాం ఏది. ఇప్పుడు చైనా కాదండి, ఇది ఇండియా. ఊచాటు పెట్టి వాట్సాప్ లేకుండా మనకు అన్నీ దూరం చేయడంలే, అన్నీ పెడుతుంది మన ముందు, అన్నీ మన కంచంలో. అదే చైనా రష్యా రానివ్వు. ఊచాటు వైబోలు పెట్టుకుంటారు, టిక్టాక్లు పెట్టుకుంటారు. మన ప్రపంచంలో విజ్ఞానం మీ ముందు, మన రాజ్యాంగం మనం అంత ప్రసాదిస్తుంది. అంటే భారతీయుడిగా పుట్టడం అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆస్వాదించడం. ఇది ప్రపంచంలో ఏ దేశం ఉండకూడదు. అందుకే నేను అంటూ ఉంటానన్నమాట, మీరు భారతదేశం అంటే విలువ తెలియకపోతే, వాళ్ళు తెలియని వాళ్ళు ఒకరోజు కాబూల్లో కానీ సిరియాలో కానీ డెమస్కస్లో కానీ పెడితే, ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టదు మీకు, ఏ బాంబు పడద్దా అని. అప్పుడు తెలుస్తుంది అనమాట ఎంతటి విలువైందో. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీని మనం తిట్టగలుగుతాం, కానీ చైనాలో జీ జిన్పింగ్ని తిట్టండి, తెల్లారికి జైల్లో ఉన్న నోబెల్ లారెటర్ కూడా జైల్లో ఉంటాడు. ఏమవుతారో అదృష్టం అయిపోతాడు డిఫెన్స్ మినిస్టర్ కూడా. ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ వైజ్ఞానిక సంపదను నేర్చుకుని, భారత పునరుజ్జీవనం నేర్చుకుని, ఇలాంటి డీప్ స్టేట్ని అంది ఎవడు ఏదో అనేది శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోవాలి. మనకు ప్రతి వాడికి ప్రతి జనరేషన్ తెలిసినప్పుడు 142 కోట్లు, ప్రపంచంలో 17% జనాభా, మార్కెట్ వ్యవస్థ, ఈరోజు ఇండియాకు ఉన్న సంపద ప్రపంచంలో ఎవరికి లేదు. ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉండి లేట్ అయిపోయింది ఇప్పుడు. సో డీప్ స్టేట్ ఇది లేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాన్ని దూరం పెట్టాలి. చాలా వండర్ఫుల్గా చెప్పారు డీప్ స్టేట్ గురించి అంజీరావు గారు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. మన రాజకీయ నేతలు, మన దేశ ప్రజలందరూ కూడా ఈ డీప్ స్టేట్ గురించి తెలుసుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంజీరావు గారు. ఇది ఇవాళ రావుస్ టాక్స్. మళ్ళీ మరో ప్రోగ్రామ్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.